పాత బస్టాండ్ వద్ద ఉన్న ఫ్రూట్ మార్కెట్ కాంప్లెక్స్ లో గదులు కేటాయింపులో నిబంధనలు పాటించకపోవడంపై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాజీ సయ్యద్ మొయినుల్లా హుస్సేన్ నాయకత్వంలో సోమవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. కేటాయించిన పరిధిని మించి దుకాణాలు ఏర్పాటు చేసి రహదారులను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ కు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వెనుక భాగంలో దుకాణాలకు మార్గం లేకుండా అడ్డంకులు ఏర్పడ్డాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాల్సిన గదులను అన్యాక్రాంతులకు అప్పగించడంతో ఆర్థిక నష్టం వాటిల్లబోతుందన్నారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు లేవని, సమగ్ర విచారణ చేసి అక్రమ కేటాయింపులు రద్దు చేసి పారదర్శకంగా న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. काजी सैयद मोहिउल्ला हुसैनी है। मोदन में ओल्ड बस स्टैंड में फ्रूट मार्केट है जो कि फ्रूट मर्चेंट्स को दिए थे। उन लोग क्या करें, उसमें थोड़े शॉप्स बेच लिए दूसरे बिजनेस वालों को, और रिमेनिंग जो है उन लोग उनके शॉप छोड़ दे के म्यूनसिपाल्टी रोड पे आके बिजनेस कर रहे हैं, जिससे हमको ट्रैफिक इश्यू बहुत हो रहा है। इनके आजू बाजू में शॉप से इन लोगों का 15 से 20 हज़ार रुपये किराया है। इन लोगों का रेंट नहीं निकल रहा है। इन लोग जो मार्केट बना दिए फ्रूट मार्केट, इससे ट्रैफिक इशू होने से इनके पास कस्टमर्स नहीं आ रहे। इससे पहले 2 बार बोधन में सब कलेक्टर को और म्यूनसिपल कमिश्नर को एप्लीकेशन दिए, बट उनके तरफ से कोई एक्शन नहीं हुआ। फिर लास्ट वीक एडिशनल कलेक्टर साहब भी बोधन आए थे, उनको भी एक रिप्रेजेंटेशन दिए थे हम, वो भी उन पर भी कुछ कार्रवाई लीगल एक्शन नहीं हुआ। इसलिए आज हमारे को प्रजावानी में यहाँ पर निज़ामाबाद कलेक्टर ऑफिस में आके कलेक्टर साहब को हम लोग रिप्रेजेंटेशन दिए। फिर उन्होंने कमिश्नर साहब को बोल के बोले జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. బోధనలో ఏదైతే పండ్ల వ్యాపారాలు ఉన్నాయో అవి మున్సిపాలిటీ పరిధిల ప్రకారం ఉండకుండా ఆ పరిధి దాటి మొత్తం రోడ్డు పైననే పండ్ల వ్యాపారం చేసుకుంటూ దాదాపు దానికి 20,000 రూపాయలు బట్టి ఆ దుకాణాలకు నెల కిరాయిలు ఉంటాయి. కాబట్టి వెనక షాపులు ఉన్న వీటికి కూడా కనీసం ప్రజలు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ వాహనాలు పెట్టుకోవడం, అలాగనే ఆ పండ్ల దుకాణాలు పూర్తిగా రోడ్డు మీదకే రావడము, ఆ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కూడా రోడ్డు దాటిన తర్వాత కూడా బండ్లు పెట్టడం వల్ల యాక్సిడెంట్లు జరగడం, అక్కడ ఏ ప్రయాణికులు పోవాలన్నా కూడా ఇబ్బంది. ఆ సందులకు రావడానికి కూడా ఆ పండ్ల వ్యాపారాలు ఇటువైపు అటువైపు చూసినా కూడా ఏదైతే మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరు ఎత్తనట్టు కూడా చూడనట్టు కూడా వివరిస్తున్నారు. ఆల్రెడీ సబ్ కలెక్టర్కు, మున్సిపాలిటీ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా వారు స్పందించకుండా ఆ పండ్ల వ్యాపారాన్ని తొలగించి ఏదైతే ఆ మున్సిపాలిటీ పరిధిలో అది కట్టించిన ఉన్నాయో దాంట్లోనే వ్యాపారాలు ఉండాల్సిందే తప్ప వాళ్ళు అవకతవకలు జరగకుండా రేపటి నాడు ఆ పండ్ల వ్యాపారాలన్నీ కూడా ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో కట్టించిన ఉన్నాయో వీటిని కూడా అవి కొన్ని దుకాణాలు కూడా లేవు, దాన్ని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న అధికారులు పండ్ల వ్యాపారులే కాకుండా మిగతా ఏవైతే షాపులు ఖాళీగా ఉన్నాయో ఖాళీ ఉన్న షాపులను కూడా ఇతరులకు స్థానికంగా ఉన్న అక్కడ వారికి కూడా కేటాయించాల్సి అవసరం ఉంది. కాబట్టి ఆ పండ్ల దుకాణాల పైన ఎంబటిని ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ప్రజావాణిలో చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. ఈ జిల్లా కలెక్టర్ ద్వారా న్యాయం జరగకుంటే ఆ దుకాణాల పైన వారే పండ్ల వ్యాపారులు అయితే ఎవరైతే ఉన్నారో ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఎదురు దాడికి దిగడమే జరుగుతుంది తప్ప వాళ్ళకు నిజాయితీగా చెప్తే వినేటట్లేదు. కాబట్టి కలెక్టర్ ఆఫీస్ పరిధిలోనే మేము చెప్పడం జరుగుతుంది. ఇకనైనా ఆ పండ్ల వ్యాపారులను లోపల పెట్టుకొని వచ్చేపోయే వారికి రహదారి నిర్బంధంగా ఉండాలని చెప్పేసి जो म्यूनसिपल कॉम्प्लेक्स बना था 2023 में, उससे पहले हमारे सुरेश पटेल साहब की भी उसमें मोबाइल शॉप थी। तो जब उनको कमिटमेंट दिए थे जब भी शॉप कॉम्प्लेक्स बने जाएंगे अंदर आपको शॉप देते बोल के, मगर 2013 में जो एमएलए थे, जबकि म्यूनसिपल चेयरमैन थे, जो कमिश्नर थे, जो काउंसलर थे, इनके साथ नाइंसाफ़ी करे, इनको अंदर शॉप नहीं दिए मोबाइल शॉप। तो अंदर 4-5 शॉप्स खाली है। हम कलेक्टर साहब से ये भी बोले जो शॉप्स खाली है उसको भी ऑक्शन करो आप, उसका किराया आता
फिर और दोनों हकदार हैं, सुरेश पटेल एक वाजिद एक, दोनों को जो थे उसमें नहीं दिए। हमारी गुजारिश ये भी है कि जो रिमेनिंग शॉप्स है उसको भाई ऑप्शन करके इन लोग को दे दिया जाए। థ్యాంక్ యూ। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.